అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 3 ఎపిసోడ్ 4 చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్ అన్నింటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. పోయిన ఎపిసోడ్ లో హెయిర్బర్డ్ అనే ఒక వ్యక్తి క్యాటిగట్ కి వచ్చాడు. వాడు వచ్చినందువల్లే అక్కడున్న ఒక ఇద్దరు కుర్రోళ్ళు చనిపోయారు అని చెప్పి సిగ్గి సీరి దగ్గర వెళ్ళి అడిగితే అతను నన్ను ఏ హెల్ప్ చేయలేను అని చెప్పేశాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రాగ్నర్ గ్రేట్ హాల్ లో ఐవర్ కాళ్ళ నొప్పితో ఏడుస్తూ ఉన్నాడు. యాస్ లాగా ఐవర్ ఏడవడం చూసి తట్టుకోలేకుండా హార్బర్డ్ ఎక్కడా అని సిగ్గిని అడిగింది. అందుకు సిగ్గి నాకు తెలియదు అని చెప్పేసింది. యాస్ లాగా వాడెక్కడని వెతికి కనిపెట్టి తీసుకోరా. సిగ్గి ఏంటి నీ కొడుకుని నువ్వే చూసుకోలేకపోతున్నావా అని అడిగేటప్పటికి హార్బర్డ్ అక్కడికి వచ్చి మీరు నన్ను వెతకాల్సిన అవసరం లేదు, నేనే వచ్చేసా అని చెప్పి ఐవర్ దగ్గరికి వెళ్ళి వాడి నొప్పిని నేను తీసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ వాడిని నిద్రపోనించి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు సిగ్గి వాడిని ఆపి నువ్వెవరు దేవుడా, నీకెలా ఇంత పవర్స్ ఉన్నాయి అని అడిగింది. అందుకు వాడు నువ్వు చెప్పినట్టు నేను దేవుడై ఉండే బాగుండేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాగ్నర్ యుద్ధం ముగించి మళ్ళీ ఎగ్బర్ట్ కోటకి వెళ్తున్న దారిలో ఒక చోట క్యాంప్ వేశాడు. రోలో అండ్ ఫ్లోకి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏథన్ వుల్ఫ్ అక్కడికి వచ్చి మనం ఇక నుంచి ఫ్రెండ్స్, ఇద్దరం కలవడం వల్లే ఇంత పెద్ద ఆర్మీని ఓడించాము అని చెప్పగా రోలో అవును నువ్వు చెప్పింది కరెక్టే అని ఫ్లోకి చూస్తే వాడు వీడిని మొరుస్తూ ఉన్నాడు. ఏథన్ వుల్ఫ్ దాన్ని గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్లోకి రోలోతో యోధుడైన రోలో గారు మీకు మన దేవుడిపై నమ్మకం ఉందా అని అడిగాడు. రోలో ఫ్లోకి ఇకపై మన భవిష్యత్తు ఇదే, మనం అందరితో గొడవ పడుతూ ఉండలేము, జీవితంలో కొన్ని మార్పులు అవసరం అని చెప్పాడు. అందుకు ఫ్లోకి నీకు నార్థంబ్రియాలో వాళ్ళు చేసిన బ్యాప్టిజం మ్యాజిక్ పనిచేస్తున్నట్టుంది, ఆ రోజు అదొక జోక్ అని చెప్పావు, ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నావా అని అడిగాడు. రోలో నేను మన దేవుళ్ళని ఎప్పటికీ నమ్ముతాను అని చెప్పగా ఫ్లోకి చూస్తున్నానుగా వాడితో నువ్వు మాట్లాడడం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాగ్నర్ ఆ రివర్ పక్కన పడుకో ఉన్నాడు. కడుపులో ఏర్పడ్డ గాయం ఇంకా నయం అవ్వల. ఇలాగేగా థోర్స్టన్ కి ఒక చిన్న గాయం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి వాడు చనిపోయే స్థితికి వెళ్ళాడు. అప్పుడు క్వింత్రిత్ అక్కడికి వచ్చింది. రాగ్నర్ మీ తమ్ముడు నీకు బలహీనంగా మారుతాడు, సో వాడిని వదిలేయడం నీకే మేలు అని చెప్పగా క్వింత్రిత్ నువ్వు ఎగ్బర్ట్ ని నమ్ముతున్నావా, ఏం నమ్మకూడదా, వాడు వాడికి సాధకమైన విషయాన్ని మాత్రమే చేసుకుంటాడు, వాడికి మెర్సియా కావాలి, అందుకే నాకు హెల్ప్ చేశాడు అని చెప్పింది. అందుకు రాగ్నర్ నేను వాడి కోసం ఈ యుద్ధం చేయలా, నా ప్రజల కోసం అండ్ నీ కోసం అని చెప్పి ఇద్దరు అక్కడే క్లోజ్ గా ఉంటూ ఉన్నారు. క్యాటిగట్ లో యాస్ లాగా రాగ్నర్ యొక్క గ్రేట్ హాల్ నుంచి బయలుదేరుతూ ఉంది. సిగ్గి ఇంత అర్జెంట్ గా ఎవరిని చూడడం కోసం వెళ్తున్నావో అని అడిగింది. అందుకు యాస్ లాగా అది నీకు అనవసరమైన విషయం. అనవసరమా, మీ పిల్లల్ని నా దగ్గర వదిలి వెళ్తున్నావు, నేనే వాళ్ళని చూసుకోవాలి, సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని నేను తెలుసుకోవాలి అని చెప్పింది. యాస్ లాగా నా పిల్లలు నీతో ఉంటున్నారంటే చాలా సేఫ్ గా ఉంటున్నారని అర్థం అని చెప్పి బయలుదేరగా సిగ్గి ఆమెను ఆపి నువ్వు వాణ్ణి చూడడానికేగా వెళ్తున్నావు, యాస్ లాగా నీకు నా పిల్లల్ని చూసుకోవడం మాత్రమే పని, అది మాత్రం చూడు. సిగ్గి అవును నువ్వు చెప్పినట్టు నాకు నీ పిల్లల్ని చూసుకోవడం మాత్రమే పని, కానీ రాగ్నర్ నీకు క్యాటిగట్ ని అప్పచెప్పి వెళ్ళాడు, ప్రజలు సమస్య అని చెప్పి ఇంకొంచెపట్లో ఇక్కడికి వచ్చేస్తారు, వాళ్ళకేం సమాధానం చెప్పేది అని అడిగింది. యాస్ లాగ్ నన్ను ఇప్పుడు వదిలితే నేను వెళ్ళి వాడిని చూసి తొందరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళి వాడిని మీట్ అయింది. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆమెకు చాలా స్టోరీస్ చెప్తూ ఉన్నాడు. అందులో ఒకటి, నేను ఒక ఐలాండ్కి వెళ్ళాను, అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసా, ఆమెతో ఒక రాత్రంతా ఉండి మరుసటి రోజు ఆ ఐలాండ్ నుంచి వచ్చేసా, నేను వచ్చిన 9 నెలలకి ఆమెకు ఒక బిడ్డ పుట్టింది, వాడి పేరు ఓలాఫ్, ఇప్పుడు వాడే రష్యా యొక్క కింగ్ అని చెప్పాడు. ఈ కథని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా 2 సీజన్స్ తర్వాత ఇది మీకు యూజ్ అవ్వచ్చు. యాస్ లాగ్ నా కొడుకుకి నువ్వు హెల్ప్ చేసినందుకు నీకేం కావాలి, ఏం కావాలన్నా అడుగు ఇస్తాను అని చెప్పింది. అందుకు హెయిర్బర్డ్ నా యొక్క పని అదే, ఎవరెవరు నొప్పితో కష్టపడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాన్ని నేను తీసుకుంటా, ఇప్పుడు నువ్వు కూడా కష్టంలోనే కదా ఉన్నావు. యాస్ లాగ్ నేనేం కష్టంలో లేదే, నీకెందుకు అలా అనిపిస్తోంది, కష్టం నీ ఒంట్లో కాదు మనసులో, నీ హస్బెండ్ ఇక్కడ లేదు దూరంగా ఉన్నాడు, వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా లేదో అని నీకు సందేహంగా ఉంది అని ఒక రూమ్ కి తీసుకెళ్లి ఆమెను రొమాంటిక్ గా చూడగా యాస్లా కూడా అందుకు ఒప్పుకొని వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారు. ఇక్కడ రాగ్నర్ అండ్ వాడి ఆర్మీ వెసక్స్ కి బోట్ లో వెళ్తూ ఉన్నారు. క్వింత్రిత్ బ్రదర్ ఆమెతో నేను అక్కడికి వెళ్ళాక ఎగ్బర్ట్ నన్నేమీ చేయడు కదా అని అడిగాడు. అందుకు
క్వీన్ త్రేత్ వాడు నిన్ను ఏమీ చేయడు, వాడికి మన సపోర్ట్ కావాలి, అంతేకాకుండా ఇప్పుడు మనకి రాగ్నర్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పింది. అప్పుడు క్వీన్ త్రేత్ బ్రదర్ అయితే మనం ఎగ్బర్ట్ అండ్ రాగ్నర్ చేతిలో ఉన్నాము అంటే మనం కూడా ఒక ఖైదీనే కదా అని అడిగాడు. అందుకు క్వీన్ త్రేత్ చనిపోవడం కన్నా ఒక ఖైదీగా ఉండడం ఎంతో మేలు, ఖైదీగా ఉన్నప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, తప్పించుకోవచ్చు అని చెప్పింది. దీని తర్వాత పోరిన్ మొహంపై గాయంతో పడుకోండంగా పక్కన బియాన్ కూర్చోన్నాడు. ఫ్లోకి బాధపడకు బియాన్, అంతా సర్దుకుంటుంది అని దూరంగా ఉన్న రాగ్నర్ ని చూసి మొరుస్తూ ఉన్నాడు. బియాన్ ఇది ఆయన తప్పు కాదు. ఫ్లోకి అవును అది వాడి తప్పు కాదు, క్రిస్టియన్ దేవుణ్ణి మన జీవితంలో తీసుకొచ్చాడు కదా వాడి తప్పు అని అథల్స్టన్ ని మీన్ చేశాడు. తర్వాత రోలో రాగ్నర్ దగ్గరికి వచ్చి ఫ్లోకి మనం క్రిస్టియన్ దేవుడికి హెల్ప్ చేస్తున్నామని ఓడిన్ చాలా కోపంగా ఉన్నాడన్నట్టు చెప్తున్నాడు అని చెప్పాడు. రాగ్నర్ నేను ఒక కింగ్ అవ్వక ముందు నుంచి మన ప్రజలకి మంచి చేయాలన్న విషయం నా మైండ్ లో ఉండేది, ఇప్పుడు నేను ఒక కింగ్ అయ్యా కాబట్టి మన ప్రజలకు ఏది మంచిదో అది మాత్రమే నేను చేస్తాను. ఓడిన్ మన దేవుడే కదా, ఒక రాజుగా ఉండి అలాగే చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. చచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, పైన వాల్హలా అని ఒక దేశం ఉంది అని చెప్పి కనిపెట్టి మనకి చెప్పాడు. అలా ఓడిన్ చెప్పలేదు అంటే ఇప్పుడు మనం ఎలా ఉండే వాళ్ళం అని అడిగాడు. అందుకు రోలో అది మనం ఎలా ఊహించగలం రాగ్నర్, ఆ ఫ్లోకి గాడు ఓడిన్ అండ్ థోర్ని పెట్టి మనల్ని భయపడిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు నా దగ్గరికి వచ్చి నువ్వు చేసేది తప్పని చెప్పినా కూడా నేను వాళ్ళతో కూడా వాదిస్తా, అలా వాదించడమే దేవుడికి కూడా ఇష్టం అని చెప్పాడు. దీని తర్వాత ఎగ్బర్ట్ ప్లేస్ ని చూపిస్తూ ఉన్నారు. రాగ్నర్ ఇక్కడికి వచ్చింది వాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు, నువ్వు ఇక్కడే ఉండి ఈ ఫార్మ్ ల్యాండ్స్ ని చూసుకోవచ్చు కదా అని చెప్పాడు. లేకదా నేను ఒక ఎర్ల, అక్కడ నా కోసం ప్రజలు ఉన్నారు, ఇక్కడ దీన్ని చూసుకోవడానికి రాగ్నర్ ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తాడు అని చెప్పింది. ఎగ్బర్ట్ నేను ఒక కింగ్గా కాకుండా పర్సనల్ గా ఇక్కడే ఉండమంటే నువ్వు ఉంటావా, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా అని అడిగాడు. లేకదా ఇన్ని రోజులు నేను నీకు కంపెనీ ఇచ్చా, అది నాకు నచ్చింది, నీతో ఉన్న ఇన్ని రోజులు నీ గురించి నేనేం తెలుసుకున్నానో తెలుసా, నీకు ఎవ్వరి గురించి బాధలా, ఈ దేశ ప్రజల గురించి మీ అడ్వైజర్ చెప్పే దాని గురించి అంతా అస్సలు పట్టించుకోవు, నీకు ఏది కావాలో అది చేసేస్తావు అని చెప్పిందే ఎగ్బర్ట్ మొహం మారింది. ఇక్కడ జూడిత్ అథల్స్టన్ తనిగా బెడ్ లో బట్టలు లేకుండా పడుకో ఉన్నారు. జూడిత్ నాకు ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది అని చెప్పింది. అంటే వీళ్ళిద్దరిలో ఏం జరిగిందని మీరు ఊహించే ఉంటారు. నెక్స్ట్ డే ఎగ్బర్ట్ తన కొడుకైన ఏథన్ వుల్ఫ్ ని వెల్కమ్ చేసి నా కొడుకు మెర్సియాని గెలిచి విజయంతో తిరిగి వచ్చాడు అని చెప్పి పొగుడుతున్నాడు. నీ వైఫ్ నీ కోసం ఎదురు చూస్తోంది, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. అక్కడ కింగ్ ఏలా కూడా ఉన్నాడు. ఏథన్ వుల్ఫ్ తన అల్లుడే కదా వాడిని పొగుడుతూ ఉన్నాడు. క్వీన్ త్రేత్ తన బ్రదర్ ని ఎగ్బర్ట్ కి ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళ బ్రదర్ కూడా నన్ను క్షమించండి రాజుగారు అని అడగ్గా ఎగ్బర్ట్ అదంతా ఏమి ఇప్పుడు అవసరం లేదు అని చెప్తూ ఉన్నప్పుడు రాగ్నర్ లోపలికి వచ్చి రాగానే నా ప్రజలు ఎలా ఉన్నారు, దాంతోపాటు నీకు నీ చేతుల్ని కిస్ చేయలేదని చెప్పి నువ్వు బాధపడకు అని చెప్పాడు. ఎగ్బర్ట్ నువ్వు ఒక కింగ్ రాగ్నర్, సో అవన్నీ అవసరం లేదు, నువ్వు అగ్రిమెంట్ గురించే అడుగుతున్నావు, అది నేను ఇచ్చానా లేదా అని ఇదిగో ఎర్లీ యంగ్స్టర్ ని అడుగు అని చెప్పి లాగరదాని చూపించాడు. లాగరదా అన్ని కరెక్ట్ గానే ఇచ్చాడు, పెద్ద పెద్ద హెల్ప్స్ కూడా చేశాడు అని చెప్పిందే రాగ్నర్. మీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అందుకు లాగరదా అవునవును అని క్వీన్ త్రేత్ ని చూసి మీరిద్దరు ఎలా క్లోజ్ గా ఉన్నారు అలాగే క్లోజ్ అయ్యాము అని చెప్పింది. పార్టీలో ఏథన్ వుల్ఫ్ రాగ్నర్ ని పట్టుకొని హలో బ్రదర్ అని చెప్పగా రాగ్నర్ కోపంగా నీ మొహం చూస్తేనే నాకు నచ్చడం లేదు అని చెప్పి మొహంపై చెప్పి వెళ్ళిపోయాడు. లాగరదా బియాన్ ని చూసి పోరిన్ ఎక్కడ అని అడిగింది. అందుకు బియాన్ యుద్ధంలో గాయమైనందువల్ల మెడికల్ కేర్ లో ఉంది అని చెప్పాడు. లాగరదా పోరిన్ యుద్ధానికి వెళ్ళుండకూడదు అని చెప్పి బాధపడుతూ ఉంటే బియాన్ ఏం చేద్దామమ్మా అందరూ నీలాగే అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ పార్టీ జరుగుతూ ఉంటే జూడిత్ ఒక పక్క బాధగా నిల్చో ఉంది. కింగ్ ఎలా ఆమె పక్కకు వచ్చి నీ హస్బెండ్ యుద్ధంలో నుంచి సేఫ్ గా తిరిగి వచ్చాడు, నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ నీ మొహం చూడ ఎలా ఉందో అని చెప్పగా ఆమె అదంతా ఏం లేదు నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పింది. లేదు నిన్ను చూస్తుంటే అలా కనిపించడం లేదు, నువ్వు నార్థంబ్రియాకి అండ్ వెసెక్స్ కి బ్రిడ్జ్ లాంటి దానివి, ఆల్రెడీ ఒక కొడుకుని కన్నావు, అదేలాగా ఏథన్ వుల్ఫ్ కి సేవ చేసి ఇంకా చాలా మంది బిడ్డల్ని కను, ఈ విషయం నేను నీకెప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి బెదిరించే విధంగా చెప్పి వెళ్ళిపోయాడు. దీని తర్వాత బియాన్ పోరిని చూడడానికి వెళ్ళాడు. ఆమె మొహంపై అంత పెద్ద గాయం అసలు చూడలేకపోతున్నాము. ఏంటి పార్టీలో జాలీగా ఉండొస్తున్నావా, నన్ను
పెళ్లి చేసుకుంటా అని చెప్పినందుకు ఇప్పుడు బాధపడుతున్నావు కదా అని అడగ్గా బియాన్ నువ్వు అలా మాట్లాడుకో, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ హెడ్బీలో ఎల్ కాల్ఫ్ ని చూపిస్తున్నారు. హైనర్ లాగ్రదా వెసెక్స్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చాలా పెద్ద ఆర్మీని తీసుకొస్తుంది, మనం ఎవరినో ఒకరిని అలయన్స్ గా జాయిన్ చేసుకోవాలి అని చెప్పాడు. అందుకు కాల్ఫ్ ఏంటి నేను దాని గురించి అంతా ఆలోచించకుండా ఉంటానా, అందుకైనా ఏర్పాట్లన్నింటినీ చేసేసా, మనతో ఒక ఎల్ జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. క్యాటిగట్లు రాగ్నర్ మీటింగ్ హాల్లో ఊబే అండ్ విచ్ సర్కా మాట్లాడుకుంటూ ఉన్నారు. సిగ్గి దాన్ని చూసి ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడగ్గా అందుకు వాళ్ళు సిగ్గిని చూసి మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. అందుకు సిగ్గి హైవర్ ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాడు కదా, వాడిని తీసుకుని హైర్బర్డ్ దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు మీ ఇద్దరి కన్నా హైవర్ కి అమ్మ యొక్క సహాయం కావాలి, ఇదన్నీ నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత నీకు తెలుస్తుందిలే ఊబే అని చెప్తూ ఉన్నప్పుడు సిగార్డ్ ఏడవడగా సిగ్గి వాడిని చూడడం కోసం లోపలికి వెళ్ళింది. ఊబే అండ్ విట్ సర్క్ బయటికి వెళ్ళిపోయారు. సిగార్డ్ ని చేతిలో తీసుకుని రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఊబే విట్ సర్క్ అక్కడ కనిపించడంలే. హెల్గాన్ చూసి పిల్లలు ఎక్కడ అని అడిగితే ఆమె వాళ్ళిద్దరూ ఇప్పుడే బయటికి వెళ్లారు అని చెప్పింది. సిగ్గి నాకు ఇక్కడ ఏదో తప్పుగా జరగబోతుంది అనిపిస్తూ ఉంది, నువ్వు సిగార్డ్ ని చూసుకో అని చెప్పి ఆమె చేతిలో పెట్టి బయటికి వెళ్లి వాళ్ళని వెతుకుతూ ఉంది. అక్కడ ఒక ప్లేస్ లో గడ్డ కట్టిన సరస్సు, దానిపై ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సిగ్గి ఊబే అండ్ విచ్ సర్క్ ఇద్దరు కదలకుండా అలాగే నిల్చోండి అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే మంచు విరిగి ఇద్దరు కింద పడ్డారు. సిగ్గి లోపలికి దూకి ఫస్ట్ విచ్ సర్క్ ని పైకి తీసుకొచ్చింది. ఆమెకు తన కూతురు, అదే చనిపోయిన కూతురు హెల్ప్ చేస్తూ ఉంది. సిగ్గికి ఇదేమన్నా భ్రమ, సర్లే ఇప్పుడు ఊబేని పైకి తీసుకురావాలి కదా అని లోపలికి వెళ్ళి ఊబేని పైకి తీసుకురాగా హార్బర్డ్ అక్కడ ఉన్నాడు. ఆమె వాడిని చూస్తూ మంచులో ఫ్రీజ్ అయ్యి అలాగే మునిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. నిజంగానే వీడు దేవుడైతే సిగ్గిని ఎందుకు కాపాడలేదు? ఈ ఎపిసోడ్ తో మనం సిగ్గికి గుడ్ బై చెప్పాల్సిందే. ఎంతమందికి సిగ్గి చనిపోవడం బాధను కలిగించింది అని చెప్పి కమెంట్స్ లో చెప్పండి. తర్వాత వెసెక్స్ లో ఫ్లోకి తనీగా నిల్చున్నాడు. రోలో ఏమైంది అదోలా ఉన్నావు అని అడగ్గా దేవుళ్ళు మనపై కోపంగా ఉన్నారు, నాకు భయంగా ఉంది, ఏదో ఒక రోజు దేవుడా లేక రాగ్నరా అని చూస్ చేసుకునే రోజు వస్తుంది అని చెప్పాడు. రోలో నేను అప్పుడు ఈజీగా చూస్ చేసుకునేస్తాలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఎథెల్స్టన్ అండ్ లాగ్రదా తనీగా ఉన్నప్పుడు ఎగ్బర్ట్ అక్కడికి వచ్చి మన సెటిల్మెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు, మీరిద్దరూ ఇక్కడే ఉండి ఈ సెటిల్మెంట్ ని చూసుకోవచ్చు కదా అని చెప్పాడు. లాగ్రదా ఆల్రెడీ నేను నీకు నా నిర్ణయాన్ని చెప్పేశాను కదా అని చెప్పింది. ఎథెల్స్టన్ నేను రాగ్నర్ తో ఇంకా మాట్లాడి నా నిర్ణయాన్ని చెప్తా అని చెప్పి దూరంగా ఉన్న రాగ్నర్ దగ్గరికి వెళ్ళగా ఏంటి అందరూ కలిసి నిన్ను ఇక్కడే ఉండమని చెప్తున్నారా అని అడిగాడు. ఎథెల్స్టన్ అవును అని చెప్పి సైడ్ లో ఉన్న జూడిత్ ని చూడగా రాగ్నర్ ఏంటి కొత్త కనెక్షనా? ఎథెల్స్టన్ నీకు చెప్తే అర్థం కాదులే రాగ్నర్, దాని గురించి ఎవ్వరికి అర్థం కాదు, మనకేం కావాలో మనమే డిసైడ్ చేసి తీసుకోవాలి అని చెప్పాడు. ఎథెల్స్టన్ నువ్వు ఇంకా అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పగా రాగ్నర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఎథెల్స్టన్ తో నీ డిసిషనే, నువ్వు ఇక్కడ ఉండడమా లేక క్యాటిగట్ కి రావడమా అనేలా నవ్వుతూ వెళ్తున్నాడు. తర్వాత జూడిత్ ని తనిగా మీట్ అయ్యాడు. నీ హస్బెండ్ యుద్ధంలో నుంచి తిరిగి వచ్చేసాడు, నువ్వు నీ హస్బెండ్ తో ఉండడమే కరెక్ట్ అని చెప్పాడు. ఇవన్నీ దొంగచాటుగా ఒకడు వింటూ ఉన్నాడు. లాగ్రదా రోలోతో నువ్వు యుద్ధంలో బాగా ఫైట్ చేసావంట, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, పోరిన్ని వెళ్ళి చూసావా, నాకు బియాన్ గురించి చాలా బాధగా ఉంది అని చెప్పింది. రోలో అవును నాకు కూడా అని చెప్పాడు. బియాన్ పుట్టినప్పటి నుంచి వాడిని చాలా బాగా చూసుకుంటున్నావు, ఒక కొడుకు లాగా, వాడు నీ అని ఆపగా రోలో ఇంకా చెప్పు అని ఆసక్తికరంగా అడగ్గా లాగ్రదా అంతే ఇంకేం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎగ్బర్ట్ ఏంటి ఎథెల్స్టన్ నీ నిర్ణయాన్ని తీసుకున్నావా అని అడగ్గా నేను రాగ్నర్ తో క్యాటిగట్ కి వెళ్ళబోతున్నా అని చెప్పాడు. ఎగ్బర్ట్ నువ్వు తప్పైన నిర్ణయాన్ని తీసుకుంటున్నావు ఎథెల్స్టన్, నువ్వు పుట్టుకతో ఒక క్రిస్టియన్, కొంచెం ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోలో లాగ్రదా దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ఎల్డమ్ ని నీ ప్రజల్ని వదిలి వచ్చావు, నీకు భయంగా లేదా అని అడగ్గా లాగ్రదా కాల్ఫ్ అని ఒక నమ్మకస్తుని వదిలి వచ్చా, నాకు దాని గురించి భయం లేదు అని చెప్పింది. అందుకు రోలో మగోళ్ళు అంత మంచోళ్ళు కాదు, వాళ్ళకి ఎప్పుడు ఎవరో ఒకరు పొగుడుతూనే ఉండాలి అని చూస్తారు, సో నువ్వు నీ ఎల్డమ్ గురించి బాధపడాలి అని చెప్పాడు. లాగ్రదా కానీ కాల్ఫ్ అలాంటి వాడు కాదు, ఆల్రెడీ వాడు ఆమెకు అక్కడ అన్నిటినీ వ్యతిరేకంగా తయారు చేసేసాడు, వీడితో జాయిన్ అవ్వడానికి ఒక ఎర్ల్ వస్తాడని చెప్పాడు కదా, అది ఇంకెవరు కాదండి హోరిక్ యొక్క కొడుకే, వాడితో పాటు ఇంకొక అలయన్స్ ని కూడా తీసుకొచ్చాడు, ఎల్బాక్ యొక్క
యొక్క సెకండ్ వైఫ్ ని చూపించి ఇది నా భార్యే, వీళ్ళ కుటుంబం కూడా మనతో కలిసి రాగ్నర్ ని పగ తీర్చుకోవడం కోసం వస్తారు అని చెప్పాడు. ఈ గాయపడిన తోడేళ్ళందరూ కలిసి సింహమైన రాగ్నర్ ని పగ తీర్చుకుంటారా లేదా అని నెక్స్ట్ ఎపిసోడ్స్ లోనే మనకి తెలుస్తుంది. ఇక్కడ ఎగ్బర్ట్ అండ్ రాగ్నర్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఎగ్బర్ట్ ఎలాగో మెర్సియాని కాపాడి క్వింత్రిత్ కి ఇచ్చేసామో వాడి బ్రదరు క్వింత్రిత్ చాలా బాగా పరిపాలిస్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. అందుకు రాగ్నర్ నవ్వుతూ వాళ్ళు పరిపాలిస్తారా, నువ్వే వాళ్ళని ఆట బొమ్మలుగా పెట్టి పరిపాలించబోతున్నావు, నీకు మెర్సియా కావాలి అందుకే ఆమెకు హెల్ప్ చేసావు అని చెప్పాడు. ఎగ్బర్ట్ అవును నువ్వు చెప్పింది కరెక్టే, కానీ దానికన్నా ముఖ్యంగా మన అరేంజ్మెంట్స్ మన ఈ సెటిల్మెంట్స్ అంతా ఎప్పుడు జరుగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. రాగ్నర్ నువ్వు మంచివాడివా ఎగ్బర్ట్ అని అడగ్గా ఎగ్బర్ట్ అవును నేను మంచివాడినే అని చెప్పి అదే ప్రశ్నను రాగ్నర్ ని అడిగాడు. రాగ్నర్ కూడా అవును నేను మంచివాడిని అని చెప్పాడు. మళ్ళీ కొంచెంసేపు తర్వాత రాగ్నర్ నువ్వు అవినీతి పరువుడివా అని అడగ్గా ఎగ్బర్ట్ కొంచెం కూడా ఆలోచించకుండా అవును నేను అవినీతి పరువుడిని, నువ్వు అని అడగ్గా రాగ్నర్ నేను కూడా అవినీతి పరువుడిని అని చెప్పి ఒప్పుకునేశాడు. వీళ్ళ ఇద్దరి ఆలోచన ఇంచుమించు ఒకేలాగే ఉంటుంది. వీళ్ళకి కావాల్సిన విషయాన్ని కావాలంటే ఎంతో దూరమైనా వెళ్తారు. క్వింత్రిత్ మెర్సియా మనకు వచ్చేసింది బ్రదర్, ఇదిగో ఈ వైన్ ని తాగి సెలబ్రేట్ చెయ్యి అని ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె చెప్పిన తర్వాత వైన్ ని తాగుతామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు తాగిన వాళ్ళ బ్రదరు రక్తం కక్కి చేస్తున్నాడు. దాన్ని చూసిన అందరూ నోటి దగ్గర నుంచి ఆ గ్లాస్ ని దూరంగా పెట్టేశారు. క్వింత్రిత్ ఇప్పుడు మెర్సియాకి ఒకే ఒక మహారాణి, ఈ క్వింత్రిత్ మాత్రమే అని చెప్పి గ్లాస్ ని పైకెత్తి తాగండి అని చెప్పింది. అందరూ ఇది క్వింత్రిత్ మహారాణి కోసం అని చెప్పి ఆ వైన్ ని కింద పోసేశారు. ఒకవేళ ఆ వైన్ లో కూడా విషం ఉంటుందేమో అని చెప్పి. ఇక్కడ క్యాటికట్ లో హ్యాడ్ బర్డ్ లోపలికి రాగా అందరూ సైలెంట్ అయిపోయారు. హెల్గా నీతో మాట్లాడడానికి ఇక్కడ ఏమీ లేదు, నువ్వు బయటికి వెళ్ళొచ్చు అనే విధంగా మాట్లాడగా హ్యాడ్ బర్డ్ ఏంటి నాతో మాట్లాడి నా కథలు విని మీకు బోర్ కొట్టేసిందా, సరే నేను వెళ్తా, ఐవర్ ఈ నొప్పిని నేను నా వల్ల అయినంత వరకు తగ్గించేసా, మీ ఫ్రెండ్ సిగ్గి వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలతో వాల్హాలలో చాలా సంతోషంగా ఉంది, కావాలంటే మీ సీర్ని వెళ్ళి అడగండి అని చెప్పి వెళ్ళేటప్పుడు యాస్ లాగా నువ్వెవరు, నిజం చెప్పు నీ పేరేంటి అని అడిగింది. అందుకు వాడు నేను ఒక సంచారి, దేశాలు తిరుగుతూ ఉంటా, నా పేరు హార్డ్ బర్డ్ అంతే అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. వాడి వెనుకలే హెల్గా వెళ్ళి చూస్తే ఒక మంచులో అలాగే మాయమైపోయాడు. దాన్ని చూసిన హెల్గాకి మనకి షాక్, వీడు నిజమైన దేవుడా అని. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. నేను కథ చెప్పిన విధానం మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.